ఒరే ఆర్య, మళ్ళీ అపర్ణ వచ్చిందా? ఒరే ఆర్య, బామ్మ నువ్వా? అమ్మో, నేను ఇంకా అపర్ణ అనుకున్నాను. నేనేరా. ఓసారి డోర్ తీ. ఎందుకే? అపర్ణను ఒప్పించమని నీకు చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? అందుకే వచ్చాన్రా. అంటే అపర్ణను అప్పుడే ఒప్పించేసావా? ఇంత క్విక్ గానా? అయ్యో వచ్చేస్తున్నానే బామ్మ. నువ్వా? వామో! బామ్మ వాయిస్ ఇమిటేట్ చేయడం నీకే కాదు, నాకు కూడా వచ్చు. ఇది మోసం, కుట్ర, దగ, దారుణం. నువ్వు చేస్తే ఇమిటేషన్, నేను చేస్తే ఫ్రస్ట్రేషనా? తెలివితేటలు నీకు ఉన్నాయి అనుకుంటావు, కానీ నాకు నిజంగా ఉన్నాయి. అంటే నాకు లేవనా? ఇందాక నా వెంట రమ్మంటే ఎక్కడికి వెళ్ళావు? అంటే బామ్మ పిలిస్తేను వచ్చాను. ఎంతైనా బామ్మ మాట బంగారు బాట కదా. బామ్మకి నువ్వేం చెప్పావో, బామ్మ నీకేం చెప్పిందో నాకంతా తెలుసులే గాని పద. అపర్ణ, ఈ స్వీట్ తినేసి వెళ్దాం. అపర్ణ, నిజం చెప్పాక స్వీట్ మొత్తం తిను. పద. అప్పు అప్పు వద్దు. రో. ఏం చేస్తున్నారు రాజలక్ష్మి గారు? స్నేహ నాయుడు బావులకి పెళ్ళైపోయింది కదండి, వాళ్లతో ఆయనకి దీపం పెట్టిద్దామని. మంచిదండి. మనుషులున్నా లేకపోయినా ఆశీర్వాదం అయితే ఉండాలి కదా. ఇప్పుడు ఎలా చెప్పాలరా భగవంతుడా? రాజలక్ష్మి గారు, మీకో విషయం చెప్పాలి. ఒకటి కాకపోతే 100 చెప్పండి. పెద్దవారు, మీరు మంచి విషయాలే కదా చెప్తారు. ఈవిడికి ఇలా అర్థమైందా? అది కాదండి, నేను చెప్పే విషయం చాలా పెద్ద విషయమా? సర్లే చెప్పండి. అంటే మీరన్నట్టు విషయం మంచిది, పెద్దది కూడాను. అయితే ఆలస్యం చేయకుండా చెప్పండి. చెప్పేస్తానండి. ఏ విషయమైనా నిరభ్యంతరంగా చెప్పండి. అపర్ణని వాడు చాలా ఇష్టంగా ప్రేమిస్తున్నాడండి. చెప్పడానికేనా ఇంత ఇదయ్యారు? భార్యని భర్త ప్రేమించడం మంచి విషయమే కదండి. అయినా అంతగా ప్రేమించే భర్త దొరకడం మా అపర్ణ అదృష్టం. ఇందులో నా కోపం వచ్చేదేముంది? ఇంకా ఆర్య అత్తగా, అపర్ణ అమ్మగా నాకు సంతోషమే కదా. అంటే ఆర్య అపర్ణను అంతగా ప్రేమిస్తున్నాడు కదా, వాళ్ళిద్దరికీ పెళ్ళి. ఏమండి మాట్లాడరేమిటండి? ఏమండి ఏమండి మైక్ పని చేయట్లేదండి. మనల్ని ఎవరో పసిగట్టినట్టున్నారు. పారిపోవడం బెటర్. ఆయన వెళ్ళిపోయినట్టున్నారు సత్యభామ గారు. అవునండి, మాటలు వినిపించట్లేదు కదా. మీరు వెళ్ళిపోయినా మీ మాటలు తప్పకుండా పాటిస్తానండి. సత్యభామ గారు, ఆయన చివర్లో ఏదో చెప్పబోయారు. అదే నాకు అర్థం కావట్లేదండి. ఏదో మళ్ళీ పెళ్ళి అన్నట్టు. అమ్మా అపర్ణ, అయ్యో కొంచెం ముందొచ్చుంటే బాగుండేది కదా. ఏమైందమ్మా? మీ నాన్నగారు నాతో మాట్లాడారు తెలుసా? మహానుభావుడు, అన్నీ మంచి విషయాలే చెప్పారమ్మా. శేఖర్, ఇలారా. ఏంటమ్మా? శేఖర్, మీ నాన్నగారు నాతో మాట్లాడారా? అలాగా? ఆ రోజు నాతో మాట్లాడారు, ఈ రోజు నీతో మాట్లాడారు. ఏం చెప్పారమ్మా? అపర్ణ ఆర్యని పెళ్లి చేసుకున్నందుకు ఆయన చాలా సంతోషంగా ఉన్నారట. ఆర్య మనింటి అల్లుడవడం ఆయనకి ఇష్టమేనట. ఆర్యని ఎంతగా పొగిడారనుకున్నావు? వాళ్ల పెళ్లి గురించి ఎంత చెప్పారనుకున్నావు? అది కదమ్మా, ఆ పెళ్లి మీ జంటను నిండు మనసుతో దీవించారమ్మా మీ నాన్నగారు.
అంతేకాదు వచ్చే ఆయన సంవత్సరికాన్ని మీ చేతుల మీదుగా జరిపించుకోవాలని స్వయంగా ఆయనే ఆశపడుతున్నారు. అది ఆయన కోరికటం. దాందే ఉందమ్మా, అలాగే జరిపిద్దాం. ఖచ్చితంగా జరిపించాలి బాబు. నేను ఆయనకి మాట ఇచ్చాను కూడా. జరపకపోతే ఆయన ఆత్మ క్షోభిస్తుందిరా. అమ్మా, నీకో విషయం చెప్పాలి. ఆర్య నేను నువ్వేం చెప్పక్కర్లేదు. ఈ విషయం మీ నాన్నగారే చెప్పారు. ఏం చెప్పారమ్మా? ఆర్యని అంతగా ప్రేమిస్తుంటే నువ్వేం పట్టించుకోవట్లేదంట, పైగా నవ్వుతున్నావంట. మీ నాన్నగారి విషయంలో చాలా బాధపడ్డారు. ఇక నుంచైనా ఆర్యని అర్థం చేసుకొని తనతో సక్రమంగా ఉండు. పెళ్ళంటే నూరేళ్ల పంట గాని నవ్వులాట కాకూడదమ్మా. అదేనమ్మా నేను చెప్తున్నాను. నువ్వింకేం చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళు, వెళ్ళి నువ్వు అల్లుడు గారు రెడీ అయ్యి రండి. స్నేహ నాయుడు బావులతో పాటు మీ చేత కూడా జ్యోతి పెట్టించమని మీ నాన్నగారే అడిగారు. వెళ్ళమ్మా. ఆర్య, 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 ఆర్య. అప్పు, ఏంటప్పు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? నీకోసం ఎంతసేపటి నుంచి వెతుకుతున్నానో తెలుసా? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. పదా, ఇక మీ అమ్మకి, అన్నయ్యకి, స్నేహకి, నాయుడు బావుకి అందరికి మన పెళ్లి నాటకం అని చెప్పేద్దాం. పద మరి. ఆర్య, మా నాన్నగారి ఫోటో ముందు జ్యోతి వెలిగించాలట. దానికి ప్రిపేర్ అయ్యి ఉండు. అవునవునా, ఓకే. ఓ, నిజం చెప్పి దీపం వెలిగించాలా? కాదు, నిజం చెప్పకుండా దీపం పెట్టాలి. ఏంటి నువ్వు అనేది? మన నాటకాన్ని ఇంకొన్నాళ్ళు కొనసాగించాలి. ఏ, ఎందుకు? ఎందుకో ఒక అందుకు కొనసాగించాలి, అంతే. కుదరదు, అస్సలు కుదరదు. ఎందుకు కుదరదు? ఎందుకంటే నువ్వు చెప్పమన్నప్పుడు చెప్పాలి, ఆగమన్నప్పుడు ఆగాల. నేను ఆగమంటే నువ్వేమన్నా ఆగావా? అయితే ఇప్పుడేమంటావు? మాకు ఆత్మగౌరవాలు ఉన్నాయండి, ఆత్మాభిమానం కూడా ఉంది. ఉంటే ఉంటే అంటే ఉందని చెప్పాం. ఫైనల్ గా ఏం చెప్తావు? డ్రామా కంటిన్యూ చేస్తావా లేదా? ఏంటి అలా దబాయించి అడుగుతున్నావు? అవసరం నీదా నాదా? ఇదిగో, నువ్వు అలా డామినేట్ చేసి అడిగితే నేను డ్రామా నుంచి ఎలిమినేట్ అయిపోతాను, అంతే. సరే, ఒక 10 days మనం నిజం చెప్పకుండా ఇలాగే ఉండాలి. అందుకు దయచేసి నాకు సహకరిస్తారా మిస్టర్ ఆర్య? ఇలా పద్ధతిగా అడిగావు, బాగుంది. కొంచెం ఆలోచించి చెప్తాను. అంత టైం లేదు. ఒక్క అరగంటలో చెప్పనా? ఆ టైం కూడా లేదు. ఓకే, ఐ రెస్పెక్ట్ యువర్ రిక్వెస్ట్. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్స్. అప్పు, అంటే ఇంకొక 10 days వరకు మన ఇద్దరం భార్య భర్తలం, అంతే కదా అప్పు? అప్పు అనడం అంత పెద్ద తప్ప? అది తప్ప ఇంకేమైనా అను. అంటే ఏమన్నా అంటే చపాతీ, పూరి, ఇడ్లీ, వడ, దోశ ఇలాంటివి అనొచ్చా? అన్నావంటే ఆ తర్వాత ఏమైనా అనడానికి నీ నాలుగుండా. నాలుగుండదా? అమ్మా. ఒరే ఆర్య, ఆర్య, ఒరే ఆర్య. వస్తున్నాను బామ్మ. ఏంటి బామ్మ? ఇందాక ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది బామ్మ? అపర్ణ వాళ్ళ నాన్నగారు రాజావారు లేరు? లేరుగా. అబ్బా, అది కాదురా, ఆయన వచ్చారు. ఎక్కడికే? ఇంటికి. అవునా? ఆయనకి నువ్వంటే చాలా ఇష్టమట్రా. నీ అంత మంచివాడు. అనవసరంగా చావకుండా వెళ్ళరా. ఎక్కువ చేసావంటే నీ శవం ఎక్కడి నుంచి వెళ్తుంది? రా స్నేహ, స్నేహ, రా స్నేహ. నేను స్నేహతో మాట్లాడుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళను. స్నేహని కలవకుంటే వెళ్ళను. స్నేహ. అన్నయ్య, అతను వదిలే.